వజ్రం పొదుగుటకు ఈ నేలలో ఎంత సమయం పడుతుందో, వజ్రం యొక్క నిర్మాణం కావడానికి భూమి ఎంత సపోర్ట్ చేయాలో, వజ్రం యొక్క ఉత్పత్తి కావడానికి నేచర్ ఎంత సపోర్ట్ చేయాలో, మంత్రం యొక్క అంకురము జన్మలో, ఆయన జీవితంలో, ఆయన హృదయంలో తిష్ట వేసుకోవడానికి కూడా సాధకుడు అంతే కష్టపడాలి. చాలా కష్టపడ్డాం మేము, చాలా కష్టపడ్డాం. ఈనాడు తొరిగి తొరిగి తరిగి 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 మీకు ఇస్తున్నా, రాసి రాసి ఇస్తున్నా, రాసి రాసి ఇస్తున్నా. మీరు తప్పు చేస్తే ఆ శిక్షలు మాకే పడతాయి. అందుకే నిన్న స్వామీజీ చెప్పేగా స్టేజ్ మీద, ఎవరికి పడితే వాడికి మంత్రాలు ఇవ్వకండి అని. బ్రహ్మంగారు ఆనాడే చెప్పిండు కాలజ్ఞానంలో. ఆ సిద్ధాంతాన్ని నమ్మి ఆయనను గౌరవిస్తూ, బ్రహ్మంగారు నేను సదా గౌరవిస్తూ, నా ఇష్టదేవులు నా గురుదేవులుగా నేను ఆత్మయందు నిలుపుకున్నాక కూడా మీకు మంత్రాలు ఇస్తున్నంటే పాపం అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. ఇంక నేను కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే మీరు ఏం కావాలి? సరే, నేను 2 మాలలు తిప్పేకాడ 3 మాలలు తిప్పుతా, నేనే కొంచెం పుణ్యం ఎక్కువ చేసుకుంటా, ఆ పుణ్యం వాళ్ళకి ఇంత ఇస్తా అని చెప్పి ఒక జాలి, ఒక ప్రేమ అంతే. అర్థమైనా? ముసలిగా వారికి ఈయన ఉంటే ముక్తి ఖాయం. ఉంటావా? ఈయనే ఉంటావా? ఎందుకయ్యావు పని లేక మంచిగా పెళ్లి చేసుకొని పిల్లల్ని గనక. ఇది ఈనాటి చర్చ, ఈనాటి సభా వేదిక, ఈనాటి సత్సంగం, ఈనాటి ప్రవచనం. దయచేసి కోపాలకు స్థానం ఇయ్యకండి, ఈర్ష్యద్వేషాలకు స్థానం ఇయ్యకండి, అసూయకు స్థానం ఇయ్యకండి. ఎవరిని పట్టించుకోకూడదయ్యా, ఎవరితో ఏమవసరం.